హలో ఫ్రెండ్స్, కొన్ని చామంతి ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. కొన్ని రోజెస్ వచ్చినాయి. బర్డ్స్ అరుస్తున్నాయి. పిచ్చుకలు చిన్న చిన్న గూళ్ళు పెట్టుకున్నాయి మొక్కల్లో. రాధా మనోహరం ఫ్లవర్స్. ఇటువైపు ఇంకొన్ని వచ్చినాయి. మార్నింగ్ టైంలో వైట్ కలర్ వస్తున్నాయి, ఈవినింగ్ టైంలో కలర్ చేంజ్ అవుతున్నాయి. ఇక్కడైతే చాలా వచ్చినాయి ఒకే చోట. ఇక్కడ నెక్స్ట్ డేకి వస్తాయి, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. పారిజాతం ఫ్లవర్స్. వీటి వైపు కొన్ని వచ్చినాయి. వీటికి సీడ్స్ వచ్చినాయి, కొన్ని కలెక్ట్ చేశాను. చిన్న చిన్న మొక్కలు వచ్చినాయి వేస్తే. ఇదిగోండి సీడ్ ఇలా ఉంటాయి. లీవ్స్ చాలా పొడవుగా వచ్చినాయి, వేసాను. కొన్ని ప్లాంట్స్ వచ్చేసినాయి. పెట్టలేదు, జస్ట్ అలా ఊరికే జల్లేసి ఉంచాను, అయినా వచ్చినాయి. ఈ కొమ్మకు కొన్ని వచ్చినాయి ఇక్కడ. ఇప్పుడు ఫ్లవర్స్ తగ్గినాయి. ఇవి బాగా హైట్లో ఉన్నాయి. ఈరోజు కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ విప్పిని కోసేస్తాను. కొన్ని రోజ్ ఫ్లవర్స్ వైట్ కలర్, పింక్ రోజ్ కూడా వచ్చింది ఈరోజు, బేబీ పింక్. ఇవైతే గుత్తులు గుత్తులే వస్తున్నాయి. ఇక్కడ పింక్ ఫ్లవర్ వచ్చింది రోజు. ఈ ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి. డస్ట్ పడుతుంది బయట ఉండేసరికి ఈ మొక్కలకి. వైట్, పింక్. ఇక్కడ టేబుల్ రోజ్ ఫ్లవర్స్ పింక్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి ఈరోజు. ఇవన్నీ కోసేస్తున్నాను. పారిజాతం సీడ్స్ వేస్తే వచ్చింది ఆ ప్లాంట్. ఇక్కడ బర్డ్స్ చిన్న గూడు పెట్టుకున్నాయి, కింద కిందే ఉంది. ఇందులో అయితే ఇంకా బర్డ్స్ లేవు. ఇంకో చోట కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి పెట్టినాయి. ఎర్లీ మార్నింగే అరుస్తూ ఉంటాయి, ఇప్పుడు కూడా అరుస్తూనే ఉన్నాయి. ఇవి ఎల్లో టేబుల్ రోజ్ ఫ్లవర్స్. ఇక్కడైతే చాలా చిన్న ప్లాంట్ ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, ఫ్లవర్ వచ్చింది. కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి, మ్యారీగోల్డ్ ఫ్లవర్స్. ఈరోజు మొత్తం విప్పలేదు ఇంకా. శివరాత్రి రోజు కోసేసినాక మళ్ళీ స్టార్ట్ అయినాయి. ఇప్పుడే ఇప్పుతున్నాయి మళ్ళీ ఫ్లవర్స్. ఏ సీజన్లో అయినా వస్తూనే ఉంటాయి ఈ ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి.
కొన్ని ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇక్కడ టమాటా కలర్ వచ్చింది, కోసేస్తున్నాను. చెట్టు అంతా డ్రై అయిపోతుంది, ఎండలు బాగా ఉన్నాయి. ఈ ఫ్లవర్ మొత్తం సీడ్స్ ఫామ్ అవుతున్నాయి. ఫ్లవర్ అంతా ఇంకా అయిపోయింది, ఆ రెక్కలన్నీ ఊడిపోయి సీడ్స్ వచ్చేస్తాయి. తోటకూర హైట్ అయింది. ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేసి నేను మళ్ళీ వేసేస్తున్నాను. ఇక్కడ టబ్ ఖాళీగా ఉంది, ఇంకా ఈ ప్లాంట్ మొత్తం పీకేస్తాను. ఒక్క సీడ్ నుంచి ఇలా ఉంచేస్తే ఒక సీడ్ మొక్క చాలా సీడ్స్ వచ్చినాయి. ఈ సీడ్స్ వైట్గా ఉన్నాయి. ఇక్కడ వేసేస్తున్నాను, ఇందులో మట్టి లూజ్ చేశాను. వీటితో పాటు కొన్ని ధనియాలు, కొరియాండర్ సీడ్స్ వేస్తున్నాను. ఇలా 2-3 సీడ్స్ కలిపి వేస్తే బాగా వస్తున్నాయి, ఒకదానికొకటి సపోర్ట్గా. ఒకటి ముందు రెడీ అవుతాయి, ఒకటి తర్వాత రెడీ అవుతున్నాయి. ఒకటే కాకుండా నేను ఇలాగే వేస్తూ ఉంటాను. ఒత్తుగా వేస్తే పడిపోకుండా బాగా వస్తున్నాయి. ముందు తోటకూర సీడ్స్ వేసేసాయి, ఇప్పుడు కొరియాండర్ సీడ్స్ జల్లేస్తాను. ఇంకా తోటకూర త్వరగా వస్తుంది, కొరియాండర్ సీడ్స్ కొంచెం లేట్గా వచ్చేస్తాయి. తోటకూర పడిపోకుండా అవి కొంచెం సపోర్ట్గా ఉంటాయి. ఇంకా ఇదిగోండి, ఇక్కడ గూడు పెట్టుకున్నాయి ఈ చెట్టులో. చాలా చిన్నది, చాలా బాగుంది. కుండీల దగ్గర ఇలా చాలా బాగుంది. ఇలా వాటర్ పైనుంచి పోస్తూ తీశాను. ఇంకొన్ని వాటర్ పోస్తున్నాను. కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్, ఈరోజు కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్స్ అయితే బౌల్ నిండిపోతుంది. చిన్న కొమ్మ పెట్టుకున్న బాగా వచ్చేస్తున్నాయి. ఇవి కుండీల్లో కూడా చాలా బాగా వస్తున్నాయి. టమోటో ప్లాంటు మొత్తం ఒకటే ప్లాంటు, ఫుల్గా కాయలు వచ్చినాయి.